పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ కుట్రలకు వ్యతిరేకంగా ఆర్ట్స్ కళాశాల ముందు నిరసన తెలిపారు. బండి భగీరథ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. బండి భగీరథ్పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ధర్మం కోసం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టే బండి సంజయ్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్ను చట్టం ముందు నిలబెట్టాలన్నారు. పేదోళ్లకు ఒక న్యాయం, పెద్దోళ్లకు మరో న్యాయమా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఏకమై బండి భగీరథ్ను కాపాడుతున్నాయని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్, కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ మైనర్ బాలికను అత్యాచారం చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదైన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం అత్యంత దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పోలీసుల యొక్క జోక్యం కూడా చాలా బండి సంజయ్ కి చాలా ఫేవరబుల్ గా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పేద వర్గాలకు ఒక న్యాయం, బలిసినోళ్లకు ఒక న్యాయమైనటువంటి విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఈ రోజు చాలా స్పష్టంగా గీత గీసినట్టు కనబడుతుంది. బండి సంజయ్ కొడుకును పోక్సో చట్టం నమోదైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాస్తుంది, అరెస్ట్ చేయట్లేదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. తక్షణమే బండి సంజయ్ కొడుకు భగీరథను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఇంత జరుగుతుంటే కూడా కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 17 సంవత్సరాలు నిన్నని ఒక మైనర్ బాలిక పైన పలుమార్లు సార్లు రేప్ చేసిన ఇక్కడున్న బండి భగీరథ్ అనే వ్యక్తిని రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్య కూడా తీసుకోలేదు. మరి దుర్మార్గుడిని, ఈ నిందితుడిని కాపాడుతున్న వాళ్ళు ఎవరంటే సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని ఇవాళ కేసుని పోక్సో కేసు అంటే పోక్సో కేసు 24 గంటల్లో ఇవాళ మీడియా ముందు కావచ్చు, లేకపోతే తక్షణమే వాళ్లకు శిక్ష పడాలి. కానీ అరెస్టు చేయలేదు. మళ్ళీ దానికి పేరుగా అదనంగా సిట్ నిర్వహించడం అంటే పేదలకు న్యాయం, ఉన్న డబ్బులకు ఒక న్యాయమా? కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు నిర్దాక్షిణంగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినా కానీ ఇక్కడ బండి సంజయ్ యొక్క కుమారుడు ఇప్పటిదాకా సిట్టు పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతుంది. ఎందుకు? ఎవరికి రక్షించడానికి కోసం? బేటీ పడావో బేటీ బచావో అన్న నినాదం ఎక్కడికి వెళ్ళిందని రేవంత్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నిర్మల్ ప్రాంతంలో సేమ్ పోక్సో కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మంచి పద్ధతి. మరి అదే విధంగా నువ్వు బండి సంజయ్ కొడుకును ఎందుకు చేస్తావు? ఈరోజు ఎట్లయితే నిర్మల్లో అరెస్ట్ చేసిన వ్యక్తి చేసినావు కదా, అదే విధంగా బండి సంజయ్ కొడుకుని చేస్తే ఈరోజు ఒకటే జైలు ఉండు. మరి పేదోనికో న్యాయం, ఉన్నోనికో న్యాయం అన్నట్టు చూస్తున్నారు. మరి ఇక్కడ ఈ ప్రాంతం చూసుకుంటే ఉస్మానియా వేదికగా మనం చెప్తున్నాం ఒకటే, రేవంత్ రెడ్డి గారు నువ్వు బండి సంజయ్ కొడుకుకు ఎందుకు కాపు కాస్తున్నావు? మరి నీ కేసులు బయట పడతాయనా? మరి ఏ విధంగా నువ్వు వెనకేసుకొస్తున్నావు? అందరు ఏమంటారు, నీ ఇంట్లోనే ఉండు బండి సంజయ్ కొడుకు అంటారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఏం జరుగుతుంది? ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మాట్లాడి ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ఈరోజు చర్చకు తీసుకొచ్చిన సందర్భం ఉంది. దీని మీద ఉద్యమకారులు, నాయకులు, విద్యార్థులు ఎంతో మంది రాష్ట్రం మొత్తం మాట్లాడుతున్నా గానీ నువ్వు దీని మీద స్పందన లేదు. వెంటనే బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలి. అదే విధంగా బండి సంజయ్ పదవి నుంచి తీసేయాలి. మేము అది డిమాండ్ చేస్తున్నాం.